కర్మణ్యే వాధికారస్తే రీసెంట్గా సన్నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ మూవీ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో వచ్చింది. హీరోగా మాస్టర్ మహేంద్రతో పాటుగా బ్రహ్మాజీ, శత్రు కూడా ప్రధాన పాత్రలు. డైరెక్టెడ్ బై అమర్దీప్ చర్లపల్లి. కథ విషయానికి వస్తే ఒక యాడ్ ఫిల్మ్ మేకర్, ఒక ఏసీపీ, ఒక కానిస్టేబుల్, ఈ ముగ్గురి కథ. ఈ ముగ్గురు దేశంలో జరుగుతున్న వివిధ రకాలైన క్రైమ్లను ఎలా బయటకు తీసుకువచ్చారు, దానికోసం వారు ఎంచుకున్న మార్గాలు ఏమిటి అనేది క్లుప్తంగా వివరించారు. మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. కథలోని కోర్ పాయింట్ బాగున్న స్క్రీన్ ప్లే లోపాలతో మూవీ అంత పేలవంగా, మూవీలో అనవసరమైన సీన్లని జొప్పించడంతో గద్దరగోళంగా తయారైంది. ఉన్నదాంట్లో కాస్త బ్రహ్మాజీ ఎపిసోడ్ బాగుంది. అతని వైఫ్ చీరలమ్మడం, పృథ్వీ హీరో అంటూ యాక్సిడెంట్ కేసు, ఇదంతా ల్యాగ్ తప్ప ఉపయోగం లేని మ్యాటర్. అలాగే చిన్నపిల్ల రోడ్డున పడి ఉండడం, బ్రహ్మాజీ తనని హాస్పిటల్ తీసుకెళ్లడం, ఈ మొత్తం వ్యవహారంలో కూడా అనవసరం, ఫోర్స్ఫుల్గా పెట్టినట్లుగా ఉంది. టెక్నికల్గా డైరెక్షన్ లోపాలు, బీజిఎం లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆపరేషన్ జిస్మత్ అనే పదం ఎందుకు వాడారో దాని గురించి స్పష్టత లేదు. ఇంకా ఈ మూవీకి సెకండ్ పార్ట్కు బీజం వేస్తూ ఇంటు కూడా ఇచ్చారు. మాస్టర్ మహేంద్ర యాక్టింగ్తో పాటు శత్రు, బ్రహ్మాజీల యాక్టింగ్ బాగుంది.